ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా నిర్వహిస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. నర్సాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం గెలిచిన ఎమ్మెల్యేలకు కాకుండా ఓడిపోయిన వారితో చెక్కులు పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. రాజు కుమార్ రాజు సింబల్ నారాయణ చిన్న చిన్న పుట్ట లక్ష్మీ రామ రామకృష్ణ చిన్న చిన్న పుట్ట కే లావణ్య కంపెనీ కాకుండా మరి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇదే కాదు, ఒక ఎమ్మెల్యేగా మరి కళ్యాణ లక్ష్మి చెక్కులు షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసేటువంటి బాధ్యత ఎమ్మెల్యే పైన ఉన్నా కూడా దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఇంకా ఇంతవరకు మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి చెక్కులు పంపిణీ కాకుండా అడ్డుకోవడం జరుగుతుంది అధికార పక్షం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. చాలా మంది అడుగుతా ఉన్నారు, మా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఏమైనా ఇంకెందుకు ఇస్తలేరు. మేము రోజు అడుగుతూనే ఉన్నాం. రోజు అడుగుతుంటే కూడా ఈ రోజు నిన్న పరికిబండ పోతారానికి సంబంధించి 16 చెక్కులు వచ్చినాయి. 16 చెక్కులు 2 గ్రామాలకు సంబంధించినవి ఉన్నాయి ఇస్తామంటే దాన్ని కూడా అధికార పక్షం వాళ్ళు ఆపి ఆ లబ్ధిదారులకు చెక్కులు రాకుండా చేయడం జరిగింది. ఒక్కొక్కసారి చెక్కు మళ్ళీ 2000 అంటే ఒక చెక్కు తీసుకుంటే 3 నెలలు ఉంటుంది. ఒక చెక్కు మీకు ఇస్తున్నాం కదా, దీనికి 3 నెలలు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ దాని ల్యాప్స్ అయిపోతుంది. అట్లా 2 సార్లు ల్యాప్స్ అయినటువంటి సందర్భం ఉన్నా చెక్కులు పంపిణీ చేయడానికి ఇబ్బంది పెడతా ఉన్న అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళని చెప్పేసి ఇవి అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు వాళ్ళని గమనించాలి, గెలిచిన వాళ్ళు చేస్తారా కార్యక్రమాలు, ఓడిపోయిన వాళ్ళు చేస్తారా? ఈ రోజు ఏంటంటే ఉల్టా రాజకీయం నడుస్తుంది. ఇక్కడ ఉల్టా కార్యక్రమాలు కూడా జరుగుతుంది. రాష్ట్రంలో అట్లనే జరుగుతోంది, నియోజకవర్గాల్లో కూడా అట్లనే జరుగుతుంది. ఏదేమైనా మరి దేనికి భయపడేది లేదు. ప్రజలు మాకు అవకాశం కల్పించడం జరిగింది. ప్రజా సమస్యలు తీర్చడంలో మరి ప్రతిపక్ష పాత్రను పోషిస్తాం, మా గొంతులు వినిపిస్తూనే ఉంటాం. ప్రజా సమస్యలు తీరే వరకు మీతో పాటు మేము పోరాటం చేస్తాం, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. వాళ్ళు ఎన్ని అడ్డకాలు లేచినా కూడా మరి ఆ అడ్డకాలను తొలగించుకుంటూ మన నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఇప్పటికే చాలా మంది మంత్రులకు సంబంధించినటువంటి దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి బస్సులు కావాలి.